హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రివ్యూ ఆఫ్ ద డే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. అండ్ మార్వల్ యూనివర్స్ వాళ్ళు ఈ మూవీని ఎందుకు తీశారు, దేనికి తీశారు, ఇంకా మూవీ ఎలా ఉంది, ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చి అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు గైస్. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే వెరీ బోరింగ్ ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఆ క్లైమాక్స్ వల్ల అయితే నాకు కొంచెం మూవీ బాగా అనిపించింది ఆ సెకండ్ హాఫ్ పోర్షన్. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే అసలు మూవీలో స్టోరీయే లేదు, బట్ ఒక చిన్న లైన్ అయితే ఉంది. విలన్ అయితే అందరి మైండ్స్ అయితే కంట్రోల్ చేస్తా ఉంటాడు. అసలుకి విలన్ మోటివ్ ఏంటి, ప్రెసిడెంట్ ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఇంకా ఫైనల్ గా క్లైమాక్స్ లో మన కెప్టెన్ అమెరికా ఎలా అడ్డుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ. ఇంకా మూవీలో పాజిటివ్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే నాకు యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, దాంతో పాటు మెయిన్ గా విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా క్లైమాక్స్ పోర్షన్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. కెప్టెన్ అమెరికాకి రెడ్ హల్క్ కి అయితే ఫైట్ అయితే ఉంటది. ఆ ఫైట్ అయితే చాలా బాగుంది. ఇంకా మూవీలో గ్రాండియర్ సంగతి తెలిసిందే కదా, మన మార్వల్ వాళ్ళు ఎక్కడ తగ్గరనమాట. ఇంకా మెయిన్ గా మూవీలో విలన్ క్యారెక్టరైజేషన్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ అయితే ఉంటది గైస్, చాలా బాగా ఎంగేజింగ్ గా ఉంది. కొంతమంది విలన్స్ అయితే హాస్టేజెస్ ని అయితే పట్టుకో ఉంటారు, అప్పుడు మన కెప్టెన్ అమెరికా వచ్చి రక్షించే సీన్స్ అయితే చాలా బాగుంటాయి. మూవీలో ప్రెసిడెంట్ ని లేపే సీన్ ఉంటది, అది నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అంటే బ్రెయిన్ కంట్రోల్ చేసి ప్రెసిడెంట్ ని లేపేయాలని చూస్తారు, బట్ ఆ సీన్ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకొక సీన్ ఏంటంటే ల్యాబ్ లో వీళ్ళు హీరో మన కెప్టెన్ అమెరికా వీళ్ళు ఎంటర్ అవుతారు. అక్కడ మన ల్యాబ్ లో మెయిన్ గా విలన్ అయితే ఉంటాడు. అండ్ అతను చేసిన రీసెర్చ్ చూస్తే మనకి చాలా వరకు అయితే కొంచెం ఇంప్రెసివ్ గా ఉంటది ఆ సీన్ అయితే. అంటే ఒకరి బ్రెయిన్ ని ఎలా కంట్రోల్ చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ ని అక్కడ బాగా చూపించాడు. ఇంకా మూవీలో నెగిటివ్స్ చూసుకుంటే చాలా బొక్కలే ఉన్నాయి గాయస్. మెయిన్ గా మూవీలో స్టోరీ ప్లాట్ అనేది అసలుకి లేదు. ఒక సింపుల్ లైన్ తీసుకొని దాన్ని మూవీ మొత్తం ఎక్స్టెండ్ చేసుకుంటా వచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మార్వల్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లా. అంటే జనాలు ఓన్లీ గ్రాఫిక్స్ పెట్టేస్తే చాలు, ఫైట్లు పెట్టేస్తే చాలు చూసేస్తారు అని అనుకుంటున్నారేమో. మూవీలో ఎక్కడ సస్పెన్స్ గా చాలా ఎంగేజింగ్ అయితే నాకు ఎక్కడ ఇంట్రెస్టింగ్ గా సూపర్ అనిపించే సీన్లు అయితే ఎక్కడ అనిపించలేదు. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా నాకు చాలా వరకు అయితే ఓకే పర్లేదు అనిపించింది. ఇంకోటి ఏంటంటే అసలుకి కెప్టెన్ అమెరికాగా హీరో నాకైతే నచ్చలేదు గాయస్ ఫస్ట్ నుంచే. వాడొక సైడ్ క్యారెక్టర్ అయినా అవెంజర్ గా ఉండే ఓన్లీ మెయిన్ క్యారెక్టర్ హీరోగా తీసుకొచ్చేసారు. ఎంతైనా గానీ పాత క్యారెక్టర్ కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ ఉంది కదా, అదే బాగుంటది. ఇంకా మార్వల్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా క్యారెక్టర్ ని తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ క్యారెక్టర్ ని పెడితే బాగుండని నాకు అనిపిస్తుంది. చూద్దాం, ఫ్యూచర్ లో ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు, యాడ్ చేస్తే బాగుంటది అనుకుంటున్నాను నేను. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ లో చేసిన హీరో క్యారెక్టర్ అయితే జస్ట్ ఓకే. ఇంకా విలన్ క్యారెక్టర్ అయితే మూవీలో చాలా బాగుంది. దాంతో పాటు ప్రెసిడెంట్ గా నటించిన ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. ఇంకా హీరో పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ఉంటది, అతని పర్ఫార్మెన్స్ కూడా మూవీకి బాగా ప్లస్ అయింది. మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చలేదు గాయస్. అది ఒకసారి చూడడం కూడా ఎక్కువే, అది కూడా ఓటీటీలో కూడా ఎక్కువే చూడడం అయిపోయింది. వీళ్ళకి కాన్సెప్ట్ ఏం లేదు, ఏదో ఒక పాత రుద్దిరి కాన్సెప్ట్ ని తీసుకువచ్చి జనాలు పెట్టేసి యాక్షన్ సీక్వెన్స్ పెడితే చూసేస్తారు అనుకుంటున్నారు. అసలుకి నాకు తెలిసినంత వరకు వాడి హీరోగా సెట్టే కాలేదు, వాడిని తీసుకొచ్చి పెట్టారు. మూవీ అయితే నాకు పక్కా నచ్చలేదు. ఆ క్లైమాక్స్ ఏదో బాగుంది కాబట్టి, ఆ రెడ్ హల్క్ వస్తాడు కాబట్టి ఆ సీన్లు బాగున్నాయి తప్పితే అసలుకి థియేటర్ కి ఎందుకు వెళ్ళామరా, ఈ మూవీని ఎందుకు చూసామరా అనిపించింది. ఇంకా రివ్యూ చేయాలి కాబట్టి చూడాలి కాబట్టి ఇంకా, బట్ మూవీని థియేటర్ కంటే ఓటీటీలో చూడడమే మేలు, అది కూడా ఒక్కసారి చూస్తే ఎక్కువ. కాబట్టి ఇంకా మీరు థియేటర్కి వెళ్తారో లేకపోతే మార్వల్ ఫ్యాన్స్ ఉంటారు, హట్ అయిపోబాకండి. ఎందుకంటే మూవీలో అంత కాన్సెప్ట్ గా ఉన్న ఈ మూవీ అయితే కాదు గాయస్. నేను చూసిన మార్వల్ మూవీసే పాత మూవీస్ చాలా బాగుంటాయి. కాబట్టి మార్వల్ ఫ్యాన్స్ మీకు ఈ సినిమా చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాయస్. ఇంకా నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గాయస్.